బైబుల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి జుంటే తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. పాండి. జుంటే తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబుల్ తేనె గూడు, ఈ బైబుల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. చాలు. ప్రభుని ఆరాధించడానికి ఒక లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిని మనము ఆరాధించే ఆత్మతో ఉండాలి. వాక్యంలో కీర్తన 84వ కీర్తన, కీర్తనలు 84వ కీర్తన మీ భాగాన్ని మీరు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. 84 మొదటి నుంచి 5 వచనాలు. మొదటి నుంచి 5 వచనాలు చదువుతాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవాలా. దయచేసి చదవగలిగిన వాళ్ళు చదవండి. పిల్లల్ని మధ్యలో ఉంచుకోండి, వాళ్ళు అల్లరి చేయకుండా చూడండి. మధ్యలో పెట్టుకోవాలా, అల్లరి చేయకూడదు. కింద కూర్చోవలసిన వాళ్ళు కూర్చోండి, కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి. అర్థమవుతుంది కదా? అవి ఎక్కువ ఉందా? తగ్గించి కొద్ది సౌండ్ పెట్టు. 84వ కీర్తన అందరం కలిసి నేను ఒక మాట చదువుతా, దయచేసి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. కీర్తన 84 నేను చదువుతా. మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములో, మందిరావు నన్ను చూడవలనని ఆ ప్రాణం ఎంతో ఆశపడుచు, అది సొమ్ము చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయు. 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా, బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 10, 11 కూడా చదువుకుంటాం. 10వ వచనం. ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. 11 అందరం చదువుదాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారు కానీ ఏ మేలు చేయక మానడు. ప్రభు సహాయం కొరకు మోకాళ్ళ మీద ప్రార్థనలోకి వస్తాం, మోకరించి ప్రార్థన చేసుకుంటాం. మనకున్న అలవాటు ఏంటంటే మోకాళ్ళు ప్రార్థన అయ్యేదాకా కూడా మోకరించాం. మోకరించగలిగిన వాళ్ళు ఘనపరుస్తూ మోకరిద్దాం. అదే ఆరాధన, మోకరించడం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు నామములో పరిశుద్ధమైన పాదాలు కొందనములు బేతనియా సన్నిధిలో ఆరాధించుటకు మాకు ఇచ్చిన తరుణం బట్టి స్తోత్రాలు. మీ ప్రజలను తీసుకొచ్చారు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుని సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినారు. స్తుతిస్తున్నాము. మేలుకై జ్ఞాపకం చేసుకో. సౌండ్ సిస్టమ్ తోడుగా ఉండు, నడిపించు. ఆత్మీయంగా ఆరాధించే భాగ్యం దయచే. పిల్లలు అల్లరి తప్పించు తండ్రి. మా మధ్యలో దిగిరండి ప్రభా. ఇంకెవరైతే రావాల్సి ఉందో వారిని క్షేమంగా తీసుకురండి. నన్ను కూడా అభిషేకించి మీ బిడ్డల మధ్యలో వాడుకోండి. ఎవరు కూడా ప్రభా నిద్రామత్తు అల్లరి చేసే స్వభావం
దేవుని సన్నిధి కాబట్టి భయముతో వణుకుతో కలిగి ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచు, మీ ప్రభావంతో నింపు. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు కూడా క్షేమంగా తీసుకురా. శత్రువు కలవరాలు తొలగించి ఆత్మీయంగా మమ్మల్ని సిద్ధపరచు. ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించే భాగ్యం అనుగ్రహించు. నన్ను కూడా అభిషేకించు. బలహీనుడని తండ్రి, చేతగాని సామర్థ్యత లేని వాడిని మీ ప్రజల మధ్యలో బలపరిచి వాడుకొని ఆత్మదేవుని ఆరాధించటకు సాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు సమయంలో ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన 84వ కీర్తన, ఈ గొప్ప కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొద్ది సౌండ్ పెట్టి రావట్లేదా? మూడవ వచనంలో అందరం కలిసి చదువుదాం. చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసం దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవెల గూటి స్థలము దొరికెను. ఏం దొరికినాయి? పిచ్చుకలకు నివాసం దొరికినాయి, పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలము దొరికాను. మరి మనకేం దొరికింది ఆరాధనలో అంటే? ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతామని అనుకుంటాం కాదు. వీళ్ళు ఎవరు రాశారు ఈ కీర్తన అంటే? కోరాహు కుమారులు అని ఇద్దరు రాసినారు ఈ కీర్తన. కోరాహు కుమారులు చెప్పండి ఎవరు? కోరాహు కుమారులు. కోరాహు, దాతాను, అభిరామ్ అనే వాళ్ళు దేవుని ఉగ్రతకు బలై చనిపోయినారు. ఆ నెరలు విడిచి భూమి మింగివేసిందంట వాళ్ళు చేసిన కార్యాల కొరకు. ఎందుకంటే కారణం ఏమంటే వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు. సంఖ్యాకాండము చూడండి, దేవుని వాక్యంలో సంఖ్యాకాండం వాళ్ళ చరిత్ర చూస్తే 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16:32 వచనం. భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినూ ఏం చేసిందంట? మృంగివేసిని. ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. ఈరోజు మనం స్తుతిస్తున్నామంటే నిజంగా ఏది మనల్ని మృంగివేయకుండా దేవుడు కాపాడినాడు. కోరాహు అనే ఆయన కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తులో నుంచి విడుదల చేసి అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు కూడా సనిగినారు. మాకు ఆహారం ఎవరు పెడతారు, మాకు నీళ్ళు ఎవరు ఇస్తారు, మాకు మన్నా ఎవరు ఇస్తారు, మాకు మాంసం కావాలా అని సనిగిన తర్వాత దేవుని యొక్క కోపము కొన్నిసార్లు ఏం చేసింది? కోరాహు వాళ్ళ సంబంధులందరినీ మింగివేసిందంట. అయితే ఈ ఇద్దరు పిల్లలు చావలే. కోరాహు కుమారులు ఏం చేయాలా? సంఖ్యాకాండము చదవండి. ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే దేవుడు మనల్ని మరణానికి అప్పగించలే. సంఖ్యాకాండము 26వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10-11 వచనాలు. భూమి తన నోరు తెరచి మృంగివేసినందునను. అయితే కోరాహు కుమారులు ఎవరు చావలే? కోరాహు కుమారులు చావలేదు. ఈరోజు నిన్ను నన్ను బ్రతికించిన దేవుని ఆరాధించాలని, జీవమిచ్చి ఊపిరిచ్చిన దేవుని, గొప్ప దేవుని ఆరాధించాలని మనల్ని ఉంచినాడు. కోరాహు కుమారులు చావలేదు. వాళ్ళంట ఆ మింగివేసే పరిస్థితుల్లో పరిగెత్తుకొని మందిరంలోకి వెళ్ళి ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకొని వాళ్ళ భయంతో పిల్లలు ప్రభువా అని అరిచినట్టుండారు. అయ్యా మమ్మల్ని కాపాడు అన్నట్టుండారు. అందును బట్టి వాళ్ళు బ్రతికినారు. వాళ్ళు బ్రతికి ఈ కీర్తన రాసినారు. ఏ కీర్తన అంటే 84వ కీర్తన రాసినారు.
40వ కీర్తన చాలా కీర్తనలు ఉండేవాళ్ళు. ఈ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా మందిరావరణాలను చూడాలని, ఆయన సన్నిధిలో గడపాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, సొమ్మసిల్లుచుంది. చూడండి, 84 కీర్తనలు అంటారు, మందిరాన్ని చూడాలా, ఆరాధించాలా, కాబట్టి ఆయన స్తుతించాలా. ఆదివారం అంటే దేవుని నివాస స్థలములో ఆరాధించే స్థలము. 84 కీర్తనలో తీయండి, 84 కీర్తన. ఎందుకు వాళ్ళు ఆరాధించడానికి ఇష్టపడ్డారు? ఎందుకు స్తుతించడానికి ఇష్టపడ్డారు? ఎందుకు ఆయన గణపరచాలా? ఎందుకు ఆయన్ని హెచ్చించాలా, పూజించాలా? 84 కీర్తనలు 84 అని మాట్లాడుతూ ఉన్నారు. 2వ వచనం అందరం చదువుదాం. యెహోవా మందిరావరణంలో చూడవలనని ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దర్శించుటకు ఏ కేకలు ఇవి? వేరే కేకలు ఒకటి, మళ్ళా ఆనందంతో కూడిన కేకలు. ఆయన చూడాలా, ఆరాధించాలా. మనం రాగానే పాపం ఇంటికాడ ఏదో టిఫిన్ చేసేస్తాం, నాకు కూడా పెట్టినారులేండి టిఫిన్. అది ఎక్కువ తినకూడదు, తక్కువే. అక్క ఎక్కువ పెట్టింది నాకు. ఇంకా రాగానే తిన్నామంటే ఇంకా ఇక్కడ చేయలిందంటే ఇంక అంతే, ఆరాధన పోతే అన్నీ పోతూ ఉంటాయి. వాళ్ళకున్న ఆశ ఏంటంటే జీవము గల దేవుని దర్శించాలని, ఆయన మందిరాన్ని చూడాలని, ఆరాధించాలని కేకలేస్తుందంట. ఎప్పుడెప్పుడు ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు చూడాలా అన్నటువంటి స్థితి. కోరా కుమారులు బ్రతికించాడు దేవుడు. అందరూ చనిపోయినా వీళ్ళని బ్రతికించాడు. ఆ దినాల్లో కరోనాలో కూడా ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది అనాథులైపోయారు, ఎంతోమంది దిక్కులేని వాళ్ళు అయిపోయారు. అయినా దేవుడు మనల్ని బ్రతికించాడు. ఏమి ఆరాధన అంటే, నన్ను బ్రతికించావయ్యా మీకు వందనాలు. ఒక చిన్న మాట. ప్రభు ఏదో కోరడు, నీకున్నటువంటి పరిస్థితులు, ఏదో అందము, సౌందర్యము, ధనము, ఘనము ఇవేమి కోరడు, కానీ నన్ను బ్రతికించావు, నీకు వందనాలు. ఒక మాట ఆయనకు తృప్తి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అవుతాడు ఆయన. మనం చేసే ఆరాధన మీద ఆయన ఆసీనుడికి వస్తాడు. నా బిడ్డలు ఎట్టా ఆరాధిస్తున్నారని ఆసీనుడు అవుతాడు. మనం ఆసీనులు అయినట్టు. మనం రాగానే కుర్చీలో ఆసీనులు అవుతాం, కింద ఆసీనులు అంటే కూర్చోవడం. ప్రభు కూడా ఆసీనుడికి వస్తాడు. చూడండి, 86 కీర్తనల గ్రంథం 86 కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని యొక్క గొప్పతనం, మహత్యం, ఆధిపత్యం, అధికారం. 86 కీర్తన 8వ వచనం. ఎట్లాంటి వాడు? చదవమ్మా. ప్రభువా మహత్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు. నీవే ఎవరు? అద్వితీయ దేవుడవు. 9 ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు లేవు. 10వ వచనం. అన్యజనులందరూ వచ్చి, అది ఏం చేయాలా? నీ నామాన్ని ఘనపరచుదురు, నమస్కారం చేస్తారు. అందరు రావాలా? అన్యజనులందరూ వచ్చి. ఇప్పుడే కొత్తగా నమ్మిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది ఆరాధించే వాళ్ళు ఉంటారు. అందరూ అందుకే అంటాడు, ఆయన సన్నిధిని సాగిలపడి మోకరించుదాము రండి. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేయాలా? మోకరించాలంటాడు. పిచ్చుకలు అంటాడు. 3వ వచనంలో ఏమంటాడంటే, వాళ్ళు మమ్మల్ని బ్రతికించాం కాబట్టి మేము పిచ్చుకల్లా అంటేవాళ్ళమే. పిచ్చుక, స్పారో ఇంగ్లీష్లో. బలిపీఠం చెంత పిచ్చుకలకు నివాసం దొరికినట్లు మాకేం దొరికింది? కొన్నిసార్లు ఎంత అతిశయం అంటే, నేను బ్రతుకున్నా కాబట్టి నేను తప్పితే అనుకుంటాం, కానీ వాళ్ళు అట్లా అనుకోలే. మేము పిచ్చుకల్లా అంటేవాళ్ళమయ్యా. మా బ్రతుకు వాన కోవిల. ఏ కోవిల? ఇప్పుడు వానలో తడిసి వచ్చేదవుడు అంటే దానికి ఒక పేరు ఉంది, వాన కోవిల. గూటి స్థలం దొరికిందంట బలిపీఠం చెంత. ఎక్కడా? ఆడో బలిపీఠం ముందు దాన్ని ఆ హోల్స్లోకి వెళ్ళి గూళ్ళు పెట్టుకొని, అయ్యా మాకు స్థలం దొరికిందని పిచ్చుకల్లా అంటోళ్ళు మేము. రాబందులు గద్దలు కాదు, పిచ్చుక జీవితం. ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే కోరా కుమారులకున్న ఆశ మనకు ఉండాలా, ఆశ ధన్యత మనకు ఉండాలా. అది ఆశను బట్టి. అందుకే అంటాడు, ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తితో ఆరాధన. ఈరోజు ఆరాధన చేస్తున్నాం కానీ తృప్తి లేదు.
ఆరాధన చేస్తున్నాం కానీ మనసులో నెమ్మది లేదు, ఏదో అట్లా పోతా ఉన్నా. వాళ్ళు ఇంకో కీర్తన రాసినారు, 40వ కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము, వీళ్ళ ప్రాణం అది, మన ప్రాణం దేనికి ఆశపడాలా? 40వ కీర్తన 1వ వచనం 2వ వచనం అంటాడు. దుప్పి నీటి వాగులు వీళ్ళే రాసినారు. అది కూడా ఎన్ని కీర్తనలు అండి వాళ్ళు ఆరాధన కొరకై. ఈరోజు మనం ధ్యానించే భాగం పిచ్చుక. ఈ పిచ్చుకకు ఉన్నటువంటి పరిస్థితులు, పిచ్చుకల్లాంటి వాళ్ళు మేము, మాకు గూటి స్థలం ఇచ్చావు. మొట్టమొదటి పిచ్చుక మత్తయి సువార్త తీయండి 10:29లో ఏ పిచ్చుకలుగా చేసినాడు దేవుడు. మత్తయి సువార్త 10:29. అమ్మ చదువు గట్టిగా. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. ఈ పిచ్చుకలు 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. కాసు అంటే పెద్దోళ్ళు తెలుసు, కాసులు, అణాలు, బేడాలు అనా. ఇప్పుడంతా అవి లేవు, పాత దినాల్లో ఉండేవి. కాసు చాలా చిన్నది. అయితే పిచ్చుకలు అంట 2 కాసులకు అమ్మబడును కదా. అంటే ఈ పిచ్చుకలకు ఉన్న గుణం విలువలేనివి. ఇవి ఏం లేవు, విలువలేని పిచ్చుకలు. చెప్పండి నాతో పాటు, విలువలేని పిచ్చుకలు. ఎంత పడితే అంత అమ్మేయచ్చు, ఎంత పడితే అంత తోసేయచ్చు. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేసి లాస్ట్లో మిగులుతాయి కదా, మిగిలినప్పుడు ఎంతైనా అంత తీసేసుకోండి. విలువలేనివి. మానవుని జీవితం విలువలేదు. విలువలేని భ్రష్టత్వంలో జీవిస్తున్న మానవుని దేవుడు విలువిచ్చినాడు. వాల్యుబుల్. ఈ దినాన మనకు విలువ వచ్చింది. కారణం ఏమంటే ఆయన చేసిన త్యాగం ద్వారా విలువ, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా విలువ. చూడండి దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం. విలువలేని మనకి ఏమొచ్చిందంట, విలువ ఇచ్చిందంటాడు. చూడండి దేవుని వాక్యంలో 1 కొరింథీ 6:20 నేను మిమ్మును 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనక ఏం పెట్టుకున్నాడు? విలువ పెట్టుకున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి. ఏంది విలువ అంటే 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో 1 పేతురు గ్రంథం పత్రిక అమ్మా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము క్రీస్తు రక్తము చేత. దేని చేత? నిర్దోషము నిష్కలంకము పవిత్రము పావన రక్తాన్ని ఆయన చిందించి విలువబెట్టి కొనబడ్డాం మనం. అందుకే ఆ రక్తము విలువైంది అంటాడు. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. కలుషాత్ముల మమ్ము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు తెంచుట ఎంతో ఎంతో. యేసు ప్రభు మధ్యలో అట్లా పాడుతూ ఉంటే కొంత
ఉత్సాహంతో ఉంటుందని పాడడం. అయినా కూడా ఏం చేస్తామంటే, మీరు పాడుకోండిలే బ్రదర్, మీరు పాడుకోండిలే, మేము వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటాం. కానీ పాటల్లో కూడా ఆరాధన ఉంది. పాటల్లో నుంచే ఆరాధన. విలువైన రక్తాన్ని దేవుడు సిలువలో కార్చినాడు. ఆ విలువైన రక్తం ద్వారా మన పాప డాగు నీచమైన జీవితం కడిగి విలువలేని మనకు ఆయన రక్తం ద్వారా విలువనిచ్చినాడు. 1 కొరింథీ 6:20, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను. విలువైన రక్తం, విలువైన ప్రేమ, విలువైనటువంటి ఆయన శరీరంలో ప్రతి భాగం చిందించబడిన రక్తం, అది విలువైంది, వాల్యుబుల్. ఈరోజు విలువ పెట్టి కొనబడిన మనము విలువైన వారిగా చేసినాడు. మనకు విలువ లేదు ఒకప్పుడు లోకంలో, నీచమైన వాళ్ళం, పాపములో పడివన్న వాళ్ళం. విలువలేని మనకి దినాన్న ఆయన రక్తం ద్వారా విలువనిచ్చినాడు. కీర్తన గ్రంథం 22లో మనకి విలువనివ్వడానికి ఆయన చేసిన కార్యములు చాలా గొప్పవి. ఎంత విలువ ఎందుకు వచ్చింది? విలువలేని పిచ్చుకలం ఒకప్పుడు మన జీవితంలో విలువైన వారిగా చేసినాడు. 22వ కీర్తనలో ఆ భక్తుడు అంటాడు, చూడండి మనం ఎట్లాంటి వాళ్ళము. 14వ వచనం చదవండి. 22:14 కీర్తన గట్టిదమ్మా. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలెను, నా నాలుక దవడను అంటుకొని ఉన్నది, పడవేసి ఉన్నావు. ఏం చుట్టుకున్నాయి? కుక్కలు చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, పొడిచినారు. 22వ కీర్తన దావీదు సిలువ కార్యం గురించి ఏమని వివరిస్తాడు? ఏమంట? పారబోయబడ్డాను, ఎముకలు స్థానం తప్పినాయి, ఎండిపోయిన జీవితం నాది, కుక్కలు చుట్టుకున్నాయి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు నా పాదాలు పొడిచి ఉన్నారు. ఇది అర్థమైతే ఆ ప్రేమ మన జీవితంలో ఎట్లాంటి బ్రతుకు మనదే. విలువలేని వాళ్ళకి విలువైన రక్తాన్ని ఇచ్చినాడు. మత్తయి సువార్త చూడండి, క్షమించిన ఒక మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. విలువలేనటువంటి మన జీవితాలకి, కంపులో ఉన్న మన జీవితాలకి విలువలేని పిచ్చుకల వలె అమ్మివేయబడ. తర్వాత 2వది యోహాను సువార్త 12:3 అందరం చదువుదాం. యోహాను సువార్త 12:3 చదవండి. మరియా మిక్కిలి విలువగల అచ్చట జటామాంసి అత్తరు తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచని ఇల్లు అత్తరవాసన. మిక్కిలి విలువగల ఏం తీసుకొచ్చింది? ఈరోజు మన దగ్గర ఉన్న విలువ ఏంటి? విలువైంది ఏంటి అంటే బంగారము. ఇంకో విలువైంది ఏంటంటే వజ్రాలు. రింగ్ చేయించుకొని దాంట్లో వజ్రం పొదిగిస్తే అబ్బా ఇది చూసి ఇట్లా అనుకోవాలి, ఇంకా ఇట్లా చూపించాలి నా విలువ అన్నట్టు. ఆ మరియా ఏం చేసిందంట? ఒక విలువైన అత్తరు తీసుకొచ్చింది. మరి విలువైందంటే అంత కాస్ట్, అదే కాస్ట్ ఏమ్మా. ఈరోజు మన ఆరాధన చాలా కాస్ట్లీగా ఉండాలా. ఏదో చిన్న చిన్న చెత్త అట్లా ఉండకూడదు. కాస్ట్లీ ఆరాధన. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు, రక్షించాడు, విలువైన రక్తం ఇచ్చాడు. దుర్మార్గతలో లోకంలో పడిన మనల్ని విలువ పెట్టి తీసుకొచ్చాడు. ఈరోజు మనకున్న విలువ ఆయన రక్తము, ఆయన ప్రాణము, ఆయన పొందిన దెబ్బలే. ప్రభువా నీవు నా కొరకు ఎముకలు స్థానం తప్పినాయి, నా కొరకు ప్రేతల భూమిలో పడవేయబడ్డావు, నా కొరకు ఎముకలన్నీ కూడా ఏమైపోయినా ఎరగలేదు కానీ కొట్టబడ్డాయి, ముద్దగా దంచబడ్డాయి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఆ భాగంలో అంటాడు ఎముకలన్నీ లెక్కించవచ్చు. ఈరోజు నీ ఎముకలు లెక్కించు. ఎన్ని ఎముకలు ఉన్నాయి నీకు? ఎత్తుక్కోవాలా. 1, 2 ఇక్కడ పక్కటెముకలు ఉంటాయి. బాగా కొట్టి ప్రభువుని కూడా అట్లా కొట్టిన తర్వాత అవన్నీ కూడా లెక్కించవచ్చు ప్రభుని. 1, 2, 3 అని
అంటే అంత బాగా కొట్టబడ్డాడు, దంచబడ్డాడు. ఊరికే రాదు ఈ క్రయం. ఆరాధన అంటే ఏదో 4 మాటలు పలికి వెళ్ళిపోయేది కాదు, లోపల జరిగే కార్యము. మొట్టమొదటి పిచ్చుకలు ఏ పిచ్చుకలు? విలువలేని పిచ్చుకలు. వాటి విషయాల్లో విలువ లేదు, వాటికి ఎంతైనా అమ్మేయచ్చు. మన జీవితం అట్లాంటిది, విలువ రక్తంతో కొన్నాడు. అందుకే విలువైన అత్తరు తెచ్చింది. ఏం తెచ్చింది? ఇప్పుడు మన దగ్గర ఉన్న విలువ ఏంటంటే మన ఆరాధనే విలువ. దానికంటే ఏది విలువ లేదు. నువ్వు ఎన్ని ఆస్తులు పెట్టినా, నీ ఆస్తి అంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా వాటికి విలువ లేదు. నువ్వు చేసే ఆరాధన ప్రభుకి విలువైనది, అట్లా ఆరాధించు. ఈరోజు అనుకుంటాము ఏదో మంచి మంచి బట్టలు కట్టుకుంటే ఇదే విలువ అనుకుంటాము. మన ఆరాధన విలువైంది. ఆ వచ్చే 4 మాటలు ఆ విలువ పెట్టి ఆయన దేవుడు అంగీకరిస్తాడు. రెండో పిచ్చుక చదువుదాం చూడండి, అక్కడే రాయబడింది. మత్తయి సువార్త 10:29లో 2 పిచ్చుకలు కాసునకు అమ్మబడును కదా. ఎంతకే? అమ్మబడిన పిచ్చుకలవి. రెండోది ఏ పిచ్చుకలు? అమ్మబడ్డాయి. ఎక్కడ అమ్మబడ్డాయి? ఒక దగ్గర రాయబడింది, మీరు పాపానికి అమ్మబడ్డారు అంటాడు. పాపానికి అమ్మబడిన మనల్ని రోమాపత్రిక 5వ అధ్యాయము ఒక దగ్గర అన్నాడు, మీరు పాపమునకు అమ్మబడి దేనికి అమ్మబడ్డాం? పాపానికి అమ్మబడ్డాం. మన జీవితంలో పాపము అనేది ఎట్లా వెళ్తూ ఉందంటే 12వ వచనం, పాపము మరణము మనుషులందరూ పాపం చేసినందున ఏమైంది? మరణము అందరికీ సంప్రాప్తమైంది. పాపం అనేది అందరి మీదకి వచ్చింది. పాపము అనేది పాపానికి అమ్మబడిన స్థితిలో ఉన్నాం మనం. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథము 50 అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం మొదటి వచనం చదువుదాం, అందరం చదవండి. యెషయా 50 అధ్యాయం 1వ వచనం, అమ్మబడిన జీవితం మంది యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారులు ఎవనికి మిమ్మల్ని అమ్మివేస్తుందని, మీ దోషాలు బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములు బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడను, మీ దోషములను బట్టి మీరు దేని బట్టి అమ్మబడ్డావు? నీ దోషము నిన్ను అమ్మివేసింది. ఈరోజు దేవుడు కొనుక్కున్నాడు అనే ఆ సంతోషాలు ఉండగానే ఒకప్పుడు మనం అమ్మబడిన బ్రతుకు, మన దోషము అమ్మబడింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అమ్మబడిన మనల్ని కొనుక్కోవడానికి ఎవరు ఇష్టపడలే. ఈరోజు ఆదివారం చేపలు కొంటాకి వెళ్తాం. ఉదయాన్నే 7కి వెళ్ళినాడు 11 దాకా చూస్తూ ఉంటాడు, ఏది కొనాలా. చూడండి, వాటి విషయాల్లో భలే చూస్తాం. ఆ సింకు తీసి ఇది ఎప్పుడుది, అది కొనుక్కునే విషయంలో చూడండి ఎంత జాగ్రత్త. మన బ్రతికి ఎట్లాంటిదంటే చాలా అనుకోకూడదు. చాలా విషయాల్లో అట్లాంటి బ్రతుకుని దేవుడు వెంటనే కొన్నాడు. పాపం ఉంది, దోషం ఉంది, అమ్మబడ్డాం, శిక్షకు పాత్రలో మనలో యోగ్యత లేదు, అర్హత లేదు, ఆధిక్యత లేదు, ఇంపుగా అనిపించలే. దోషం అనేది నలగొట్టింది, అందవిహానంగా ఉన్నాం. లోకంలో మన స్థితి అంతా కూడా పాపంతో నిండింది, నల్లని బ్రతుకు. అయినా దేవుడు కొన్నాడు. నాకు కావాలి, నువ్వు నాకు అవసరం, నీ పాపాన్ని నేను తుడుస్తా, నీ దోష శిక్ష నేను భరిస్తా. అమ్మివేసిన మనల్ని కొనుక్కోవడానికి ఎవరు ఇష్టపడ్డామా? అయితే దేవాతి దేవుడు నిన్ను నన్ను కొన్నాడు. ఏం కొన్నాడు? విలువైన రక్తం. విలువైన రక్తంతో నేను మిమ్మల్ని కొంటిని. కొనుక్కున్న దేవుడు అమ్మివేయబడిన మనల్ని కొన్నాడు. రెండవ లక్షణం ఇది. రెండవదిగా ఆరాధన. మొట్టమొదటిది ఏంటంట? విలువ పెట్టి కొన్నాడు. విలువ లేని మనల్ని విలువ పెట్టి కొన్నాడు. రెండవది అమ్మివేయబడిన మనల్ని ఆయన కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? మత్తయి సువార్తలో తనకు కలిగిందంత ఇచ్చేసినాడు. మత్తయి సువార్త 13:45లో కలిగిందంత ఇచ్చేసినాడు. ఏది ఉందో ఆయనకి అంతా ఇచ్చేసినాడు. అమ్మా, ఏమిచ్చినాడు? ఆయనకి ఏముంది ఆయనకి? అమ్మ, ఏముంది ఆయనకి?
ఆరాధనలో మరి చెప్తాం కదా, భలే ఆరాధన ఏముంది ఆయనకంటే, సింహాసనం ఉంది, దేవదూతలు ఉన్నారు, కుడిపార్శ్వన కూర్చున్నాడు, ఆధిపత్యం కలిగినాడు, మహాత్యం కలిగినాడు. దేవతలందరికంటే ఆయన గురించి వివరించాలంటే మన బ్రతుకు చాలదు. కొన్నిసార్లు అంటే నా నాలుగు చాలదయ్యా అంటాం, కానీ ఒక్కసారి కూడా ఆయన్ని నిన్ను వివరింపలేను. సింగర్స్ ఉంటారు, పాటలే ఇంక మిగతా దాంట్లోకి వెళ్ళామంటే ఇంకా వాళ్ళకి అంత ఉండదు. పాట నేను కూడా సింగరే, అయితే మీ అంత పాడేవాడిని కాదు. నేను వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నా చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నా యేసయ్యా నీవు నా దేవుడు ఎన్నో మేళ్ళు మన ఎడలో చేసినాడు. ఆరాధించడానికి ఒక ఏమంటాం కొన్నిసార్లు అంటే వచ్చిన ఆరాధన, నేర్చుకునే ఆరాధన అనేది కాదు, కానీ కోరా కుమార్ లాంటి ఆరాధన మా బ్రతుకులు ఎట్లున్నాయి. రెండవదిగా అమ్మబడిన జీవితం. మూడవదిగా ఏమంటాడంటే ఒంటి పిచ్చుక. మూడవ పిచ్చుక ఏం పిచ్చుక? కీర్తన 102లో దావీదు అంటాడు, దావీదు కీర్తన 102 కీర్తన 102 కీర్తన 7వ వచనంలో దావీదు అనుభవం. ఆయన కూడా ఒక పిచ్చుకకు పోల్చుకుంటాడు. నా జీవితం ఏ పిచ్చుక అంటే 102 కీర్తన తీయండి, అందరు తీసి చదువుదాము. 102 కీర్తన 7వ వచనం అందరం చదువుదాం గట్టిగా. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలే ఉన్నాను. ఏ పిచ్చుక ఇది? ఒంటరి పిచ్చుక. కొన్నిసార్లు ఎప్పుడు ఒంటరిగా ఉంటే ఏదో ఆలోచన. దావీదు ఒంటి జీవితం. సౌలు తరుముతున్నాడు, కుమారుడే చంపాలని చూస్తూ ఉన్నాడు, కడుపును పుట్టినాడే అభిషాలోము. నా తండ్రి ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని చూస్తుంటే భార్య వదిలేసింది, ప్రవక్త పట్టించుకోలేదు. ఇట్లాంటి బ్రతుకులు అడవిలో ఒంటరి బ్రతుకైంది. ఒంటి పిచ్చుక, ఇంటి మీద ఒంటి పిచ్చుక. ఇంటి మీద ఉంటే వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, గాలి వస్తుంది, దుమ్ము వస్తుంది, అట్లాంటి అన్నిటికీ తట్టుకుని ఆ ఒంటి పిచ్చుక ఆరాధన ఇది. దావీదు, అయ్యా నేను ఇంటి మీద ఒంటరి బ్రతుకులో దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఒంటరి బ్రతుకులో కొన్నిసార్లు ఎందుక ఈ జీవితం అనుకున్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు ఈ ఒంటి జీవితంలో దేవుడు మన తోడుగా ఉన్నాడు. అయ్యా నేను ఒంటరితనంలో నా జీవితం ఒంటి పిచ్చుకు లాంటి నన్ను నాకు జంటగా తోడుగా మీరున్నావు అనే ఆరాధన మనం చేయాలి. అందుకంటాడు వారిలో ఒంటరైన వాడు 1000 మంది తగిన అంత బలం. ఒంటి పిచ్చుకైనా దావీదు జీవితాన్ని దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి 102 కీర్తన పైనుంచి ఆయన స్థితి చదివితే 102 కీర్తన 3వ వచనం, నా దినములో తరిగిపోచున్నది, పొయ్యిలోంది గడ్డి వలె నా హృదయం వాడిపోయినది, భోజనం చేటికి నేను మరిచిను. దావీదు మరణ పరిస్థితి, ఒంటి జీవితం. అట్లాంటి దావీదు ఎన్నో కీర్తనలో దేవుడు నాకు తోడుగా, నాకు రాజుగా, ఆశ్రయంగా, దుర్గంగా, కోటగా, కొండగా, ఇంకేనంటాడు, ఎన్నో విషయాలు రాయబడ్డాయి. అందుకే 2 సమూయేలు 24వ అధ్యాయంలో 2 సమూయేలు 24 అధ్యాయంలో ఆయన వాత్సల్యత జ్ఞాపకం చేసుకుంటాడు ఒంటి జీవితంలో. 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయం. 3 పిచ్చుకలు జ్ఞాపకం చేసుకున్నాం ఆరాధించే సమయంలో దేవుడు మన కొరకు చేసిన కార్యములు. 2 సమూయేలు
24 అధ్యాయం 12వ వచనమా చూడండి. రెండవ సమయం లాస్ట్లో అంటాడు, యెహోవా గొప్పవాడు. ఒక దగ్గర చదవండి, అందరం కలిసి చదువుదాం. 14వ వచనం, 14 రెండవ సమయాలు 24, 14వ వచనం అందరం చదువుదాం. చదవండి. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక యెహోవా చేతిలో పడుదును గాక అని గాదుతా. యెహోవా ఎట్లాంటి వాడు? బహు వాత్సల్యత గలవాడు, గొప్ప చిక్కుల్లో ఉన్నాడు, ఒంటరి బ్రతుకులో ఉన్నాడు. ఈరోజు ఏదో ఆరాధిస్తున్నావు అంటే దేవుడు చేసినటువంటి మేలుల్లో నీ ఒంటరి బ్రతుకులో, నీ ఒంటి జీవితంలో, నీ దిక్కులేని అనుభవంలో దేవుడు వాత్సల్యత గలవాడుగా ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది, అది ఎప్పుడూ ఆగిపోయేది కాదు. కొంతమంది మందిరానికి వస్తే ఇంకా వాత్సల్యత లేదు, ఏమీ లేదు. ఆరంభంలో నిద్రలోకి వెళ్ళామంటే ఆయన వాత్సల్యత జ్ఞాపకం ఉండదు, ఆయన ప్రేమ జ్ఞాపకం ఉండదు. ఇంకా ఆ మేనంటే అప్పుడు మెలకు వస్తుంది. అంటే పాపం పల్లెలోళ్ళు కాబట్టి అయినా కూడా కొద్దిమంది చక్కగా వింటూ ఉంటారు. మేము చెప్పేదానికంటే మేము మంచి ఆరాధన చేస్తారు పల్లెల్లో, చక్కటి ఆరాధన ప్రభువా అన్నట్టు. 3 రకాల పిచ్చుకలు, 3 రకాలది, విలువలేనిది, అమ్మబడింది, మూడవది ఒంటరి పిచ్చుక. యోబు గ్రంథం 4వ పిచ్చుక. యోబు గ్రంథము లేకుంటే క్షమించండి, సామెతలు 26:2, సామెతల గ్రంథం 26:2, సామెతలు 26 అధ్యాయం 2వ వచనం అందరం చదువుదాం. చదవండి. 26:2 ఇప్పుడు అందరం బిగ్గరగా చదువుదాం. రెక్కలు కొట్టుకొనొచ్చు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలో దిగకున్నట్లు హేతువు లేని శాపము తగలకపోవును. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక. ఇంక ఇది చావు బతుకుల్లో ఉన్న పిచ్చుక. రెక్కలు కొట్టుకుంటూ తారాడుతున్నటువంటి జీవితం. రెక్కలు ఎప్పుడు కొట్టుకుంటుంది? ప్రాణాపాయం వచ్చినప్పుడు రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణం పోయే లాస్ట్లో కూడా కొట్టుకుంటూ ఉన్నట్లుగా, ఊపిరి అందకుండా, అట్లాంటి కొట్టుకుంటున్న జీవితం. అయితే దేవుడు మనల్ని ఎంతగా బ్రతికించాడు, ఆయుష్కాలం పొడిగించాడు. యెషయా గ్రంథం 38 అధ్యాయంలో సజీవులే కదా నిన్ను ఆరాధించి, ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను ఆరాధిస్తున్నాను అంటాడు. కాబట్టి ఏమంటాడు? నాశనం అనే గోతులోని సజీవులుగా ఆరాధించే భాగ్యం దేవుడు ఇచ్చినాడు. అందును బట్టి ప్రభువుని ఏం చేయాలి? రెక్కలు కొట్టుకుంటున్న స్థితి, చావు బతుకుల మధ్యలో, మరణానికి సమీపంగా ఉన్న స్థితిలో, మన జీవితాల్లో చావు అనేది మనకి, మరణం అనేది దగ్గరగా ఉన్న పరిస్థితిలో, ఇట్లుండగా మరణం అందరికీ సంప్రాప్తమైన రెక్కలు కొట్టుకుంటున్న అనుభవంలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన కొరకు కొట్టబడ్డాడు. ఆయన శిలువ మీద ఎన్ని దెబ్బలు కొట్టినారు లెక్క పెట్టినావా అంటే ఎన్ని దెబ్బలు? 39 కొరడా దెబ్బలు అంటాడు. ఇంకో దగ్గర అంటాడు యెషయా గ్రంథంలో ఆయన పొందే ప్రతి దెబ్బ మానవునికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. 39 దెబ్బలు అంటే 39 రోగాలకి బాగయింది. ఏమంటాడు యెషయా భక్తుడు? అయ్యా మీరు పొందిన ప్రతి దెబ్బ నా రోగానికి ఏమొచ్చిందంటాడు? స్వస్థత వచ్చింది. 39 రోగాలంటే ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క రోగాన్ని బాగు చేసింది. ప్రభువా నా రోగ బాధలన్నీ బాగు చేసిన దెబ్బలివి. కొట్టుకుంటున్న జీవితం, తారాడుచున్న జీవితం, దిక్కులేని అనుభవం. ఆరాధన అంతసేపు బాగా గుర్తుండదు, తర్వాత అంతా కాదు. జీవితకాలం అంతా రుణస్థులం. ఈ రుణము తీరక అట్లా ఉండవలసిందే. నువ్వేమిచ్చినా ఆయన రుణాన్ని ఏం తీర్చలేవు నువ్వు. ఏమ్మా సహోదరుడా, సహోదరే, నీ రుణము అట్లా ఉండవలసిందే. కొన్నిసార్లు అంటాం, ప్రభువా నీవు చేసిన మేలులకు నేను ఏమిచ్చి, కొన్నిసార్లు అంటాము ఏమిచ్చి నీ రుణం ఏమి ఇయ్యలేనని వ్యర్థుండని ఎరిగి. ఎవరిని?
వ్యర్థుడంట, ఏమి ఇయ్యలేనని ఎరిగి మళ్ళీ ఆయనే ఎరగాల. మనం మన దగ్గర ఏమి లేదని తెలుసు మనకి, కొన్నిసార్లు ఏమిచ్చి అంటాం కానీ ఏమి ఇయ్యలేనని ఎరిగి మళ్ళా వ్యర్థుడని ఎరిగి ఈ స్తుతి ఆరాధన నీకే అంటాడు. వ్యర్థులం మన స్థితి అది, ఏమి ఇయ్యలేం. ఏమి నీకర్పించగలను, ఏమి లేని వాడ, ఏమి నీకర్పించగలను, ఏమి లేని వాడ అయ్యా, రక్షణంపు పాత్రనేస్తి, రక్షణంపు పాత్రనేస్తి, స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసు, ఎంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. లాస్ట్గా ఏమంటాడంటే, ఎంత అని నేను ఊహించలేను, ఎంత జాలి నా మీద, ఎంత ప్రేమ, ఎంత కృప అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పిచ్చుకలు లక్షణాలు ఏమంటే, కాబట్టి మన జీవితాల్లో ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధించకుండా ఉండలేం. యెషయా గ్రంథం లాస్ట్ పిచ్చుక, విశ్రాంతి లేనిది, 38:14. యెషయా గ్రంథం 38:14. యెషయా గ్రంథం 38:14. ఆరాధన చేసే సమయంలో ఈ పిచ్చుకలకున్న లక్షణాలు మన జీవితాలే. విలువలేదు, అమ్మబడ్డాము, మన జీవితంలో ఏమి లేదంటాడు, రెక్కలు కొట్టుకుంటున్న జీవితము, మన జీవితాల్లో విశ్రాంతి లేని స్థితి. యెషయా 38:14 చదువుదాం అందరం కలిసి. తీయాలి అందరు తీసి చదువుదాం. 38:14 చదువుదాం. 14 మంగళ కత్తి పిట్టవలను, ఓదే కొరకు వలె నేను కిచకిచలాడితిని, గోవ వలె మూలిగెత్తిని, ఉన్నత స్థలం తట్టు చూచి నా కనులు క్షీణించాను. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, యెషయా గ్రంథం 38 మంగళ కత్తి పిట్టవలే ఓదే కొరకు నేను కిచకిచలాడితిని, గోవ వలె మూలిగెత్తిని అంటాడు. కొన్ని పరిస్థితులు పక్షులు కొన మూలిగే పక్షి, మూలిగేది, కిచకిచలాడేది. యెషయా జీవితం కూడా అట్లా అయిపోయింది రోగ బాధను బట్టి. అయితే కిచకిచలాడే పరిస్థితి, విశ్రాంతి లేని జీవితం, నెమ్మది లేని అనుభవం, కొట్టబడిన జీవితం, ఆయుష్ లేని జీవితం. అట్లాంటిది మనకి దేవుడు ఆయుష్ కాలాన్ని పొడిగించినాడు, తన జీవితం అంతా మన కొరకు దారబోసినాడు. పాపములో పడున్న మనకి బలిపీఠం చేత ఏం తీసుకొచ్చాడు, లోకములో బయట ఎక్కడో విసిరివేయబడి విలువలేని, యోగ్యత లేని, అర్హత లేని, అమ్మివేయబడిన మనల్ని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు ఎక్కడున్నాం మనం? అందుకే వాళ్ళు అంటారు, నీ బలిపీఠం చెంత పిచ్చుకలకు పాడవేయబడిన మనల్ని దేవా నీ బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చావు, నీ నివాసస్థానం తెచ్చావు, నీ ఆవులు తెచ్చావు. అందుకంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఆరాధించేవాడిగా ఉండాలన్నట్టు మందిరంలోకి తెచ్చినాడు, మందిర ఆవరణలోకి తెచ్చినాడు, దేవుని నివాస స్థలంలోకి తెచ్చినాడు. పిచ్చుకలకు ఏమి ఇచ్చినాడు? గూటి స్థలం ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎంతైనా ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఈరోజు ప్రభువా నా జీవితం నీ బలిపీఠం చెంత ఆశ్రయ దుర్గంగా, రక్షణ శృంగంగా, ఆశ్రయంగా ఉన్నావు. నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. ఈరోజు ఇక్కడికి వచ్చాం. కొన్నిసార్లు ఈ బలిపీఠం దగ్గర రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి విమోచన ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, కొన్నాడు, విలువ పెట్టి అన్ని విషయాల్లో ఉన్నాయి, కానీ రాలేని స్థితి.
మనకు ఆ భాగ్యం ఇచ్చినాడు. అందుకే ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలా. యెషయా గ్రంథం 38లో ఏమంటాడంటే ఆయన ఆరాధిస్తాడు. ఆ మాట చదివి మనము ఆరాధనలోకి వెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి. 38 యెషయా గ్రంథం 38 చదువుదామా? 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతులో నుండి విడిపించుది. నీ వీపు వెనక తట్టు. 18 అందరూ చదువుతాం, చదవండి. ఏమంటాడు? పాతాళమున స్తుతి కలగదు, తర్వాత మృతి ఏం చేయదు, చనిపోయినోడు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేడు అంటాడు. కాబట్టి విశ్రాంతి నెమ్మదిచ్చినవాడు ఆయనే మనల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు, మన బ్రతుకులకు కృపనిచ్చేవాడు. అందుకే కోరాహు వలె, దావీదు వలె, మనము యోబు వలె అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలా? ఆరాధించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి. ఇంత భాగ్యం ఇచ్చిన దేవుణ్ణి ఘనపరచాలి. లేచి నిలబడి ఒక పాట పాడతాము, ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడతాము. రండి పాడేవాళ్ళు. లాస్ట్ చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.